బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీరు ఉద్వేగంగా మాట్లాడుతూ 10 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాను అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ఎందుకంటే మీ యొక్క ధైర్యం ఏదైతే ఉందో, అంటే చెయ్యని నేరానికి 9 సంవత్సరాలు అండా జైల్‌లో గడిపారు మీరు. ఎంతోమంది మీకు అభిమానులున్నారు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళున్నారు. ఇప్పుడు బయటకొచ్చిన పరిస్థితి, నిర్దోషిగా బయటకొచ్చిన తర్వాత మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది చాలా సంక్లిష్టమైన సమయం, సంక్షోభమైన సమయం. ఈ సంక్షోభం ఇంకో రకంగా నేను జైలు నుంచి రాస్తూ కట్టిక చీకటి రోజులు అని చెప్పాను. దానికి కారణం కేవలం నన్ను అరెస్ట్ చేసి తప్పుడు కేసులో నిర్బంధించడమే మాత్రం కాదు, అదొకటి కాదు. ఇప్పుడు మొత్తం సమాజంలో జరుగుతున్న విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. అలా మాట్లాడకుండా నేను దాదాపు 10 సంవత్సరాలు ఉన్నాను. అంతకుముందు 10 సంవత్సరాల కంటే ముందు సమాజంలో ఏం జరిగినా, ఏ సెక్షన్ ప్రజలకు అన్యాయం జరిగినా, ఎక్కడ ఏది జరిగినా నేను మాట్లాడుతూ ఉండేవాడిని. నేను మాట్లాడకుండా ఉండలేకపోయేవాడిని. అయితే 10 సంవత్సరాల పాటు ఏమీ మాట్లాడకుండా చేశారు. అదే సందర్భంలో నా గొంతు ఒక్కటే కాదు, అణిచివేయబడింది, నిశ్శబ్దం చేయబడింది. మొత్తం దేశంలోని పౌర సమాజంలో అనేక గొంతులు మోగిపోయాయి. ఆ గొంతులన్నీ జైల్లో లేవు, కానీ బయట ఉండి కూడా మోగిపోయేటట్టు చేసిన పరిస్థితి మన ముందు కనపడుతుంది. అలాగే 10 సంవత్సరాలు నాకు స్వేచ్ఛ లేకపోవడం వల్ల నేను మాట్లాడలేకపోయాను. ఈ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత హైకోర్టు 2 సార్లు నన్ను నిర్దోషిగా ప్రకటించిన తర్వాత బయటకు వచ్చిన హైదరాబాద్ రాలేకపోయాను. నేను నమ్ముకున్న ప్రజలు కలవలేకపోయాను, వాళ్ళతో మాట్లాడలేకపోయాను. దానికి కారణం ఈ 10 సంవత్సరాల్లో నా ఆరోగ్యం బాగా పాడవడం, జైల్లో ఉన్న పరిస్థితుల్లో నా ఆరోగ్యం పాడవడం, అలాగే ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ దొరకకపోవడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల మరింత నా పరిస్థితి దారుణమై బయటకు వచ్చినప్పటికీ నేను ఈ 4 నెలలు కేవలం మెడికల్ ట్రీట్మెంట్లోనే గడిచిపోయింది. 1-2 సార్లు పత్రికల వాళ్ళతో ఢిల్లీ నుంచి, నాగ్పూర్ నుంచి మాట్లాడినా అది నేను మాట్లాడలేని పరిస్థితుల్లోంచి మాట్లాడాను. ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కాస్త మాట్లాడే పరిస్థితి వచ్చింది నాకు. అలాగే నేను తిరిగి స్వేచ్ఛను పొందిన వ్యక్తిగా, స్వేచ్ఛను సాధించుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఈరోజు కూడా మీతో అదే మనసుతో, మైండ్తో మాట్లాడుతున్నాను. సార్, 9 సంవత్సరాలు అండా జైల్లో ఉంచారు. ఇన్ని సంవత్సరాలు లోపలించిన తర్వాత నిర్దోషి అని చెప్తున్నారు. పౌర సమాజం వచ్చు ప్రతి ఒక్క మనిషి కూడా అడుగుతుంది, 9 సంవత్సరాల విలువైన సమయాన్ని కోర్టు తిరిగిస్తుందా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఆయన పోయిన ఉద్యోగాన్ని ఇస్తుందా అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. మీ గొంతుకగా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మీరు విడుదలై అప్పుడు వచ్చినప్పుడు కూడా చాలామంది ప్రశ్నించారు ప్రభుత్వాలని, రాజ్యాలని. నిజంగా 9 సంవత్సరాల విలువైన సమయం భార్య బిడ్డలతో కానీ వీళ్ళతో సంబంధం లేకుండా ఎక్కడో చీకట్లో మగ్గిపోయిన రోజులు తలుచుకుంటుంటే ఏమనిపిస్తుంది మీకు? ఆ చీకటి రోజులు ఒకటి నిర్బంధము, అండా సెల్. దానిపైన 2 సంవత్సరాల మధ్యలో కోవిడ్ పరిస్థితి. అవును, బయట లాక్డౌన్, జైలే ఒక లాక్డౌన్ మాకు, ఆ లాక్డౌన్ మీద ఇంకొక లాక్డౌన్. అప్పుడు అసలు లెటర్స్ రాయడానికి లేదు, ములాఖాత్ లేదు, న్యూస్ పేపర్స్ ఆపేశారు, ఎటువంటి కమ్యూనికేషన్ జైలుకి బయటికి లేకుండా చేశారు. 5 నిమిషాలు ఫోన్ కాల్ ఇచ్చారు కొన్నిసార్లు, అప్పుడప్పుడు. అది తప్ప మరి ఇంకేది లేదు. ఆ 5 నిమిషాల ఫోన్ కాల్లో ఎవరు బతుకున్నారు బయట, ఎవరు
చనిపోయారనే సమాచారం తప్ప ఇంకొక మాట్లాడడానికి కూడా ఏం లేదు. అన్నీ కూడా అది కూడా పూర్తిగా మాట్లాడడానికి నాకు కానీ మిగిలిన జైల్లో ఉన్న ఇతర ఖైదీలకు కానీ ఆ విషయాలు కూడా పూర్తిగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అంత కఠినమైన రోజులు. అది బహుశా మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో చిక్కుకున్న దేశాలు ముఖ్యంగా యూరోప్లో ఎలా ఉండేవో అలాంటి పరిస్థితులు. అది మనం అసలు వర్ణించనలే కాని పరిస్థితులు. అండాసెల్లో ఉన్న వాళ్ళు ఎవరి కోసమే ఎదురు చూస్తారు. ఎప్పుడైనా కుటుంబ సభ్యులు వస్తే అండాసెల్ నుంచి బయటికి వచ్చి వాళ్ళతో ములాఖాత్ దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ 2 సంవత్సరాలు అది కూడా లేదు. బయట నుంచి ఎవరో వస్తే ఇంకా ఏదైనా బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే న్యూస్ పేపర్స్ అవి కూడా లేవు. ఇంకా ఏదైనా మూడోది లెటర్స్ వస్తాయేమో అని ఎదురు చూడడం. లెటర్స్ వస్తే ఆ లెటర్స్లో కుటుంబ సభ్యులకు సమాచారం అందుతుందేమో. ఆ లెటర్స్ కూడా ఆపేశారు. 2 years లెటర్స్ కూడా ఆపేశారు. అలాంటి పరిస్థితుల్లో అండాసెల్లో ఉండడం మరింత కష్టం. జైల్లోనే కష్టం అయితే జనరల్ బ్యారెక్స్లో కూడా కష్టమే, కానీ అండాసెల్లో మరింత కష్టం. ఎందుకంటే గోడలు తప్ప, ఈ కటకటాలు ఊసలు తప్ప ఇంకేమి కనిపించదు. రెండో వ్యక్తి కూడా కనిపించడు. పక్కనున్న సెల్లో ఉన్న వ్యక్తి కూడా కనిపించడు. అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండాలి. లాక్డౌన్ కాబట్టి రోజు 15 గంటలు లాకప్లో ఉంచేవారు. కానీ అది ఈ కోవిడ్ పీరియడ్లో 24 hours, అంటే ఇక ప్రతిరోజు లాకప్లోనే ఉండాలి. అంటే ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు సాయంత్రం అవుతుంది కూడా తెలియని పరిస్థితి. అంతేకాకుండా అసలు వాళ్ళకి జైల్లో ఎటువంటి ఫుడ్ పెట్టలేకపోయిన పరిస్థితి. మెడిసిన్స్ లేవు, డాక్టర్స్ లేరు. మా కళ్ళ ముందే ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం ఈ కోవిడ్ ద్వారా. అసలు ఎంత భయంకరమైన ఒక బీభత్స వాతావరణం. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. కళ్ళ ముందు అట్లా శవాలు లేస్తూనే ఉండేవి అండాసెల్లో. అంటే భయంకరమైన పరిస్థితి కూడా నేను అనుభవించవలసి వచ్చింది. అసలు ఒక డిజేబుల్డ్ పర్సన్గా అండాసెల్లో ఉండగలగటమే కష్టం సార్. నేను అది దాంట్లో మళ్ళీ ఈ కోవిడ్ పీరియడ్లో అవును ఇంకా కష్టం. అటువంటిది అసలు చరిత్రలో బహుశా అలాంటి జరిగి ఉండకపోవచ్చేమో అనేది ఒకటి. రెండోది అండాసెల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాల కంటే ఎక్కువ పెట్టరు ఎవరిని. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి సైకలాజికల్ పేషెంట్స్గా తయారవుతారు అక్కడ. ఇంత సుదీర్ఘంగా అండాసెల్లో ఉంచిన వాడిని నేను ఒక్కడిని అక్కడ. అయితే అది అండాసెల్లోంచి ఎవరినైనా 1 or 2 years బయటకు వచ్చినప్పటికీ కూడా మానసిక సంతులనం కోల్పోయిన వాళ్ళే కానీ ఉన్నవాళ్ళు కూడా లేరు. కానీ నేను బయటకు వచ్చినప్పుడు అండాసెల్ నుంచి నాకు కూడా అట్లానే అనిపించింది. అసలు నేను ఎక్కడైనా నాకు తెలిసేది కాదు. అంటే ఒక బ్రెయిన్లో ఒక పిక్చర్ అలాగా ఉండిపోయేది. సార్, అంటే 90% అంగవైకల్యం ఉన్న సాయిబాబా గారిని అండాసెల్లో వేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. మీరన్నా ఎప్పుడన్నా అడిగారు అసలు నేను ఏంటి అంటే 90% నేను అంగవైకల్యం ఉందని తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారు ఏంటి అని కూడా ఎప్పుడన్నా మాట్లాడిన పరిస్థితి అడిగారా ఎవరినన్నా? అందరినీ అడిగాను. జైలు అధికారిని అడిగాను, కోర్టుని అడిగాను, కోర్టుకి లెటర్స్ రాశాను, పిటిషన్స్ వేశాను. ఎవరు ఏ సమాధానం ఇప్పటివరకు చెప్పలేదు. ఇప్పుడు దాకా చెప్పలేదు. ఎందుకంటే అండాసెల్లో రూల్ ప్రకారం ఎవరిని పెడతారు, వాళ్ళు రాసుకున్న రూల్స్ ప్రకారం కరుడుగట్టిన తీవ్రవాది, ఇక అన్ని రకాలుగా రిఫార్మ్ తీసుకురావడానికి అవకాశం లేని కఠోర నేరస్తులు, ఇక సుప్రీంకోర్టు కూడా నిర్ణయించింది వీళ్ళు ఎవరు మారరు, అలాంటి వాళ్ళని పెట్టాలి. కానీ నన్ను పెట్టారు, నాతోటి ఉన్న వాళ్ళు చాలామంది ఆదివాసులు పెట్టారు, ఏ నేరము చేయలేని ఆదివాసులు కూడా పెట్టారు. అది ఎందుకు పెట్టారు అసలు కోర్టును కూడా నేను అడిగాను, లెటర్లో రాసి, పిటిషన్స్ రాసి, అసలు ఏ కారణం చేత నన్ను ఇక్కడ పెట్టారో మీరు చెప్పండి, మరి ఆదేశం ఇవ్వండి, ఇక్కడ పెట్టొచ్చని ఆదేశం ఇవ్వండి, లేకపోతే పెట్టకూడదని ఆదేశం ఇవ్వండి. కోర్టులు జవాబు చెప్పలేదు, అధికారులు జవాబు చెప్పలేదు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జవాబు చెప్పలేదు. ఇక ఎవరిని అడగాలి? UN ఉంది కదా, UN
ఐక్యరాజ్య సమితి ఉమ్, వాళ్ళు 4 రిపోర్ట్స్ తీసుకొచ్చారు. Hmm. ఈయన్ని ఇక్కడ అండాసెల్లో పెట్టడం కరెక్ట్ కాదు, నేను అక్కడి నుంచి తీయండి, ఆయన ఆరోగ్యానికి వైద్యం చేయించండి అని. యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ వాళ్ళ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది దానికి. ఆ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో చర్చ జరిగింది ఇలా ఎందుకు జరుగుతుందని. అయినప్పటికీ కూడా దానికి కూడా జవాబు లేదు. వాళ్ళు రాసిన 4 లెటర్స్కి జవాబు లేదు ప్రభుత్వాల నుంచి, అటు మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా. అలాంటి పరిస్థితులు, అంత కఠోరమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఏమైంది? నేను ఏం నేరం చేశాను, ఏం నేరం చేశారని నా మీద కేసు పెట్టారు. అవన్నీ మీరు చూసినట్లయితే ఛార్జ్ షీట్లో చివరికి హైకోర్టు చెప్పింది ఈయన మీద నేరమే లేదు, మీరు పెట్టిన ఛార్జ్ షీట్లో ఛార్జ్ లేదు దీని మీద. ఏ విధంగా ఈయనకి ఈ జడ్జిమెంట్ ఎట్లా వచ్చింది సెషన్ కోర్టు నుంచి అని ఇవన్నీ కూడా ఆ జడ్జిమెంట్లో ఉన్నాయి. అంటే దానికి ఏమైంది, హైకోర్టు బయట తీసుకొచ్చినప్పుడు 10 ఏళ్ళు పట్టింది, ప్రక్రియే శిక్ష అయిపోయింది. ఇప్పుడు ఏదైనా కేసు వస్తే ఒక ప్రక్రియ నడుస్తుంది, వెంటనే దానికి ఏదో ఒక జవాబు వస్తుంది, అయినా చేస్తారు. అది ప్రక్రియ నడిపించడానికి 10 సంవత్సరాలు నడిపించి అదే శిక్ష అయిపోయింది. 10 సంవత్సరాలు జైలు శిక్ష ఆల్రెడీ అనుభవించారు, ఏ కేసు ఏ నేరము లేదు అని 10 సంవత్సరాల తర్వాత చెప్పారు.